ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే OnePlus బడ్స్ వైర్లెస్ Z2 ANC. దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే వితౌట్ ANC, ఒకటి వచ్చేటప్పటికే విత్ ANC. రెండిటికి 300 రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది. 300 రూపాయలకి హై ఎండ్ వేరియంట్ అయినటువంటి ఇది వర్తా కాదా అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిసైడ్ చేద్దాం. ఒకవేళ ముఖ్యంగా మీ బడ్జెట్ కనుక 2000 నుంచి 2300 రూపాయల మధ్యలో అయి ఉన్నట్లయితే. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. OnePlus బుల్లెట్ వైర్లెస్ Z2 ANC అని చెప్పి OnePlus బ్రాండింగ్. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఏం లేదు, ప్లేన్ గా వదిలేశారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్. అండ్ ఇక్కడ ప్రైస్ మీరు చూడొచ్చు, సుమారుగా 2499 రూపాయలు తీసుకొచ్చారు. కానీ మోస్ట్లీ ఇది మీకు 2200 2300 రూపాయల ప్రైస్ ట్యాగ్ లోనే మనకి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో బేసికల్లీ మీకు రెండు కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో గ్రాండ్ గ్రీన్, అండ్ దీంతో పాటు మరొక కలర్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక కొంచెం డిఫరెంట్ కలర్ ట్రై చేయాలనుకుంటే గనక గ్రీన్ ట్రై చేయండి. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి నెక్ బ్యాండ్, దీని తర్వాత మనకి యూజర్ మాన్యువల్, అలాగే రెడ్ కేబుల్ కి సంబంధించినటువంటి ఒక మెంబర్షిప్ కార్డ్, అలాగే క్యూఆర్ కోడ్ యాప్ కోసం. దీంతో పాటు మరొక రెండు సెట్లు ఆఫ్ ఇయర్ టిప్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అలాంగ్ సైడ్ విత్ ఛార్జింగ్ కేబుల్. థ్యాంక్ గాడ్, ఇవాళ రేపు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని మొబైల్ ఫోన్ బాక్సుల్లో చార్జర్ ని తీసేస్తున్నారు చూసారా. సేమ్ అదే విధంగా వీళ్ళైతే కేబుల్ కూడా తీసేస్తున్నారు. దీంట్లో మాత్రం మన కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. పైన ఏదైతే మనము అంటే నెక్ దగ్గర ఉండేది అంతా కూడా మనకి సిలికాన్ కేబుల్ తోనే మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ కూడా ట్యాంగిల్ అవ్వదు, ఈవెన్ స్ట్రాంగర్ గా మనకు డిజైన్ చేశారు. ఇదంతా కూడా మెటల్ ఏం కాదు, నార్మల్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోనే డిజైన్ చేశారు. కాకపోతే కొంచెం టఫ్ అండ్ ప్లాస్టిక్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా మెడలో వేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ మెయిన్ ఫంక్షనింగ్ బటన్స్ అన్ని ఇచ్చారు. యూజువల్ గా అన్ని బ్రాండ్స్ మనకి రైట్ సైడ్ ఇస్తూ ఉంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా లెఫ్ట్ సైడ్. ఇక్కడ కూడా మనకి 3 బటన్స్ ని ప్రొవైడ్ చేశారు. ఒకటి ఫంక్షన్ బటన్ అని అంటున్నారు, మరొకటి వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే కాల్ ఆన్సర్ లేదా మల్టీ ఫంక్షన్ బటన్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ మనకి USB టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ ఒక నోటిఫికేషన్ లైట్, అలాగే డౌన్ సైడ్ మరొక మైక్రోఫోన్ అయితే రావడం జరిగింది. ఇక రైట్ సైడ్ ఏదైతే మనకు ఉంటుంది ఇక్కడ OnePlus బ్రాండింగ్ తో పాటు ఇదంతా కూడా బ్యాటరీ కేస్ మనకు రావడం జరుగుతుంది. ఏదైతే మనకి ఇక్కడ నెక్ బ్యాండ్ దగ్గర నుంచి ఇయర్ బడ్స్ దాకా వచ్చేటువంటి కేబుల్ అంతా కూడా మనకి ఇది కూడా సిలికాన్ కేబులే. కాకపోతే ఇక్కడ మనకి గ్రూవ్స్ ఇచ్చారు, సో దట్ మనకి గ్రిప్ అనేది కొంచెం బాగుండడం జరుగుతుంది. ఈవెన్ బడ్స్ దగ్గర కూడా మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీని ద్వారా మనకి మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అవటం, అలాగే ఎప్పుడైతే ఇది అటాచ్ అవుతుందో ఆటోమేటిక్ ఇది స్టాండ్ బై మోడ్ లోకి వెళ్ళటం, బ్యాటరీ బ్యాకప్ మరింత బెటర్ గా మన ముందుకు రావడం కోసం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP55 స్వెట్ రెసిస్టెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వర్కౌట్స్ వాటన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కానీ వర్షంలో తడిచినప్పుడు అలాంటి సందర్భాల్లో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది. ఈవెన్ నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర కూడా ఒక యాప్ ని ప్రొవైడ్ చేస్తే మహా అయితే 2-3 పైసా పడుతుంది వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. చలో 10 పైసలు అయినా కానీ కొంచెం సెక్యూర్డ్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇప్పుడైతే ఇట్లా ఇన్ ఇయర్ పెట్టుకుంటాము, ఇన్ ఇయర్ డిటెక్షన్ లాంటిది అయితే ఏం లేవు, కానీ ఇయర్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి నాయిస్ అంతా కూడా ఇది ప్రాపర్ గా సీల్ అవ్వటం వల్ల ఆల్మోస్ట్ మీకు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఒక 40% ఆఫ్ ద నాయిస్ అనేది ఇది కట్ ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే మనకి ENC కైండ్ ఆఫ్ ఫార్మాట్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇక అసలు మెయిన్ థింగ్ దీనిలో ఉండేటువంటి డ్రైవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 12.4 mm కి సంబంధించినటువంటి టైటానియం కోటెడ్ డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో బేసికల్లీ బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మేము కస్టమైజ్ చేస్తూ తీసుకొచ్చిందని చెప్పి బ్రాండ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మాక్సిమం సౌండ్ డెసిబెల్స్ వచ్చేటప్పటికి 102 dB దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా మన ఇయర్ ఏదైతే ఉందో 80-85 డెసిబెల్స్ దాకా అయితే సేఫ్ సైడ్. ఒకవేళ మీరు అంతకన్నా లౌడర్ గా వినాలనుకుంటున్నారు అన్నట్లయితే ఎస్, అది కూడా ఇందులో పాసిబులే. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20,000 కిలో హెడ్స్ దాకా దీని ఫ్రీక్వెన్సీస్ అన్నిటికీ ఇందులో ఉండేటువంటి డయాఫ్రమ్ లేదా ఇయర్ పీస్ ఏదైతే ఉందో మనకి రెస్పాండ్ అవడంతో పాటు 32 ohms కి సంబంధించినటువంటి ఇంపెడెన్స్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు సపోర్ట్ చేసేటువంటి ఫార్మాట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక AAC అలాగే SBC లో రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రెగ్యులర్ గా మనకి OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్, మ్యూజిక్ యాప్స్ అవన్నీ కూడా ఇవే ఫార్మాట్స్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మ్యూజిక్ వినేటప్పుడు
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వోకల్స్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్, చాలా క్రిస్టల్ క్లియర్ గా మీరు పాటలను అయితే వినొచ్చు. అండ్ లోస్ అదేనండి బేస్, ఇదైతే సింప్లీ క్రేజీగా ఉంది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎల్ఓడి యాప్ ఉంది చూసారా, దాని ద్వారా ఈక్వలైజర్ లోకి వెళ్ళి అందులో బేస్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మరింత బేస్ బూస్టెడ్ గా మీకు ఆడియో క్వాలిటీ రావడం జరుగుతుంది. ఇవే కాదు, మరొక 3 ప్రీసెట్స్ తో పాటు మీ కస్టమైజ్డ్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. డిసప్పాయింట్మెంట్ ఏం కాదు, ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. దట్ ఈస్ నథింగ్ బట్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి హైస్ ఏదైతే గజల్ సౌండ్స్ అని అంటాం చూసారా, ట్వీటర్ సౌండ్స్ అని అంటాం చూసారా, అది ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా ఆడియోలో అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక వీడియో పర్పస్, వీడియో చూస్తున్నప్పుడు డైలాగ్ డెలివరీ క్లారిటీ మాత్రం సింప్లీ క్రేజీ. బట్ దీంట్లో స్పెషల్ ఆడియోని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుండేదని, అట్లీస్ట్ సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా కాకుండా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ దీనికన్నా తక్కువ ధరలో వచ్చేటువంటి రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 1800 రూపాయలకి ఏమో తీసుకొచ్చారు. దాంట్లో మనకి స్పెషల్ ఆడియోని కూడా తీసుకొచ్చారు. సో దాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మ్యూజిక్ వింటున్నాం బాగుంది, అలాగే మూవీస్ చూసినా గానీ బాగుంది. బట్ నాకు ఇందులో ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక గేమర్స్ అయి ఉన్నట్లయితే కనుక లేటెన్సీ ఇందులో కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వేర్ ఇదే బడ్జెట్ లో వచ్చేటువంటి వాటన్నిటిలో కూడా మనం సాధారణంగా 48 మిల్లీ సెకండ్స్ లేదా 42 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే చూస్తుంటాం. దీంట్లో ఏకంగా 94 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉంటుంది. ఒకవేళ మీ ప్రయారిటీ గేమింగ్ అయి ఉన్నట్లయితే కనుక నేనైతే ఇగ్నోర్ చేయమంటాను. అసలు ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. మెయిన్ దీన్ని ఎక్కువగా మనం దేనికి వాడుతుంటాం, ఫోన్ కాల్ కోసం. సో ఫోన్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో అప్ టు 45 డెసిబెల్స్ దాకా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇందులో టోటల్లీ మనకి 5 మైక్రోఫోన్స్ తోటి వీళ్ళు మన సరౌండింగ్స్ లో ఉండేటువంటి నాయిస్ మొత్తాన్ని కూడా వీళ్ళు మాక్సిమం కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఇన్ ఇయర్ దానిలో. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే 2 మైక్రోఫోన్స్, మరొకటి వచ్చేటప్పటికే ఇక్కడ మెయిన్ కంట్రోలర్ దగ్గర మరొక మైక్రోఫోన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బైక్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఇన్ హెల్మెట్ పెట్టుకుని వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు క్వాలిటీ బాగుంటుంది. బట్ నేనైతే దాన్ని రికమెండ్ చేయను బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడటం. బట్ ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హెల్మెట్ తోటి మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక పర్వాలేదు, కాల్ కమ్యూనికేట్ అయితే చేయగలరు. అండ్ ఒక శాంపిల్ వేస్తాను, వినేసేయండి. హలో హలో మా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా వస్తుంది. ఇక దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ అలాగే స్పెషల్ ఫంక్షన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఎస్, ఇది వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ డివైస్ సపోర్ట్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మెయిన్ మల్టీ ఫంక్షన్ బటన్ ని మీరు జస్ట్ ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది సెకండరీ డివైస్ కి స్విచ్ అవడం జరుగుతుంది. లైక్ మీ రెండో మొబైల్ ఫోన్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, లేదా మీ డెస్క్టాప్ కావచ్చు, ఏదైనా బ్లూటూత్ డివైస్ కావచ్చు, వాటి కనెక్ట్ చేసుకొని మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ గా నేను టెస్ట్ చేశాను, బాగుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి మెయిన్ కాల్ ఆన్సర్ కట్ బటన్ ఉంటుంది చూసారా, దీన్ని కనుక మీరు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే సిరి కూడా ట్రాన్స్పరెన్సీ మోడ్ అలాగే నార్మల్ మోడ్ కి స్విచ్ అయ్యి రావడానికి కూడా అరౌండ్ 5 సెకండ్స్ ఏమో టైం తీసుకుంటుంది. సో ఒకే బటన్ ని మల్టీ ఫంక్షన్ గా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు, దీంట్లో మనకు గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి బ్లూటూత్ లో కూడా 5.3 టెక్నాలజీని తెచ్చుంటే కనుక మరింత బెటర్ లో లేటెన్సీగా మనకి కొంచెం గేమింగ్ కింద కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అట్లీస్ట్ అక్కడ లేటెన్సీ తగ్గేది. సో దాన్ని కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇది వచ్చేటప్పటికి మనకి యాప్ సపోర్ట్ కూడా ఉంది, హే మెలోడీ అని చెప్పి. సో ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని పేర్ చేసుకున్నారు అన్నట్లయితే, నేను ఇందాక మీకు చెప్పినట్లు రకరకాల కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ మీరు కాన్ఫిగర్ చేసుకోవటం, ట్రాన్స్పరెన్స్ మోడ్, నార్మల్ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, అండ్ దీంతో పాటు ఫార్మ్వేర్ అప్గ్రేడ్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా యాప్ కంట్రోల్ ద్వారా అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ హెడ్స్ ని మీరు రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఇది పవర్ ఆన్ అవటం, ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా మనకి ఇది పవర్ ఆఫ్ అయిపోవడం, అంటే సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ని మనకి ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. పాటలు వింటున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మ్యూజిక్ కూడా పాజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ రెండింటిని ఇట్లా కనెక్ట్ చేసినా కానీ ఫోన్ కాల్ మాత్రం కట్ అవ్వట్లేదు. సో దాన్ని మీరు మాన్యువల్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మెయిన్ సెగ్మెంట్ బ్యాటరీ విషయానికి వద్దాం. దీంట్లో 220 mAh కి సంబంధించినటువంటి బ్యాటరీని మనం ప్రొవైడ్ చేశారు. ఫోన్ కాల్ మాట్లాడుకోవాలనుకుంటున్నారు, అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక
గనక 8 అవర్స్ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకొని అలాగే 6 అవర్స్ ఏదైతుందో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు, అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని వింటున్నారు అన్నట్లయితే గనక మీకు ఆరామ్సే 10 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 15 to 16 అవర్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాటరీ బ్యాకప్ ఏదైతుందో మీకు ఫుల్ 100% వాల్యూమ్ పెట్టుకున్నారు అన్నట్లయితే అండ్ వాల్యూమ్ తగ్గే కొద్దీ ఈ బ్యాకప్ ఏదైతుందో మరింత బెటర్ గా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ యూజువల్ గా మనం 100% వాల్యూమ్ తోనే కదా వినేది. ఇదే కాదు, దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. జస్ట్ మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేశారంటే చాలు ఆల్మోస్ట్ ఆల్ 20 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ మ్యూజిక్, అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి అంటే 50% వాల్యూమ్ లో వింటే మనం 100% వాల్యూమ్ విన్నారంటే ఇది 10 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేది. బట్ గుడ్ థింగ్, అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 1 అవర్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి నోటిఫికేషన్ లైక్ ఛార్జ్ పెట్టినప్పుడు రెడ్ కలర్, అలాగే ఫుల్ అయిపోగానే ఇది వైట్ కలర్ లోకి రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది కొనాలా లేదు అన్నట్లయితే కనుక దీనికంటే లో ఎండ్ వేరియంట్ ఏదైతుందో 2000 రూపాయలకి రావడం జరుగుతుంది. బట్ దానిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ ఉందో అది తీసుకోవాలా. 300 రూపాయలు పోతే పోయింది, దీన్నే పర్చేజ్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ బెటర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ దట్ ఈస్ నెగ్లిజిబుల్ అని నేను అంటాను. ఈవెన్ దీంట్లో బ్లూటూత్ 5.3 ని మన ముందు తీసుకొని వచ్చి అలాగే ఏదైతే ఇక్కడ క్యాప్ ఏదైతే మనం చార్జర్ పెడతామో అక్కడ క్యాప్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 2299 రూపాయల దాకా ఉంటుంది, అంటే 2300 రూపాయల దాకా ఉంటుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో OnePlus నుంచి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.